నాకు ఈ వార్త చెప్పాలంటేనే మస్తు భయం అవుతుందబ్బా. ఇక సర్లే, ఇక వార్తలు చెప్పాలి కదా, ఇక ఏం చేస్తే ఇక చదవాలి కదా. అమ్మో, ఏడికెళ్ళి ఏమొస్తాయో నాయనో, ఓ నాయనో. అయ్యో అంటే ఇక స్టూడియోలోకి వెళ్ళి ఏమొస్తాయిలే కానీ నా పిచ్చి కాకపోతే. అబ్బా ప్లీజ్ అబ్బా, ఈ ఒక్క వార్త మీరు చూసుకోండి అబ్బా, నాకు అసలే చాలా భయం అబ్బా. రాత్రిపూట నిద్ర కూడా పట్టదబ్బా ఈ వార్త చదివితే. ప్లీజ్ అబ్బా మీరు ఈజీ డబ్బాలు చూస్తారు. పాములు అంటే ఎంతమంది గర్జనం వణుకుతారు చెప్పుండ్రి. ఎంతమంది ఏంది మొత్తం భయపడతారు జనం. అది కరుస్తుందా అని కాదు, దగ్గరికి వెళ్ళి చూడాలంటేనే పాయింట్ 10 అవుతుంది. అంతదాకెందుకు, ఏడనన్నా పాము కాదు పాము లెక్క ఏమన్నా కనిపించినా సరే ఓ అంత దూరం ఉరుకుతారు. కానీ ఇగో ఈడున్నోని చూడుండ్రి, ఓయమ్మో ఎన్ని పాములు, 1 కాదు 2 కాదు 100 దాకా ఉన్నట్టున్నాయి. 100కి ఎక్కువనే ఉన్నట్టున్నాయి. అన్ని నల్ల పాములే, మొత్తం ఇసం నింపుకొని పడిగలిప్పి బుస కొడుతున్నాయి. అయ్యో బాగానే వండుకున్నావయ్యా విష్ణుమూర్తి లెక్క, తలకాయ కింద చేయి పెట్టుకొని. కర్వగాల నోసు లేవు నీ తమాషా పాడుగాను. అగో అవిటిని ఇంకా దగ్గర గుంజుతున్నాడు చూడు. ఏయ్ కరుస్తుందిరా, ఇడిచిపాడు చెయ్యి. పాడుగాను మెడల మీదకి వెళ్ళి ఎట్లా యాలాడ తీసుకుంటున్నాడు చూడు. కాళ్ళతో గుంజుకొని మీదేసుకుంటున్నాడు. అగో ఎట్లా పరాశకం ఆడుతున్నాడు. నువ్వు మనిషివా బాలకృష్ణవురా? లేవు, ఏమన్నా ఆయనంటే నిమిషంలో కథమైతావు కొడుక. వచ్చిన పాడుగాను నువ్వు అవిటికి భయపడేమో కానీ అవే నీకు భయపడుతున్నట్టున్నాయి కదా. ఏం చేసిండొచ్చు, పాములే భయపడుతున్నాయి. నల్లబాలు నల్ల తాసు లెక్క నాకి చంపేస్తా అని అదేదో సినిమాలు అంటాడు చూడు. ఇగో వీడా నల్లబాలు ఉన్నట్టున్నాడు. అయితే ఇట్లా చేసుడు మీతోని అప్పుడు కాదు, అవిటి పేరింటేనే అన్నం తినకుండా కూర్చుంటారు. మస్తుంది కదా అయినా ముచ్చట.